భూమి కంటే గురుతరమైనది ఏది? తల్లి. ఎక్కడుంటుందండి? ఈవేళ మన పిల్లలకి ఏబిసిడి అని 4 జవాబులు ఇచ్చి అందులో ఒకటి ఎంపిక చేయమంటే ఇంత కష్టమా, సో డిఫికల్ట్, ఫీలింగ్ టెన్షన్ అంటున్నారు. మళ్ళీ అక్కడ జవాబు తగులుడింది, అందులో ఒకటి ఎంపిక చేయడం, దాని మీద రుద్దడమో కుద్దడమో, ఇది కష్టమైపోతుంది. దీనికోహ బెళ్ళం ఎంగేవాడు ఒకడు, కూడా తిరిగేవాడు ఒకడు, కౌన్సిలింగ్ అనేవాడు ఒకడు, టెన్షన్ ప్రతిదీ. కానీ ధర్మరాజు ముందు 4 సమాధానాలు లేవమ్మా, ఆలోచించండి. ఏబిసిడి లేవు, 4 తమ్ముళ్ళ శవాలు ఉన్నాయి. ఏ అర్జునుడు శవం, బి భీముడు శవం, సిడీలు 2 నకుల సహదేవులు శవాలు. 4 తమ్ముళ్ళ శవాలు పెట్టుకుని చెరువులో నిలబడి పరీక్ష రాశాడు ధర్మరాజు. భారతీయ యువతరానికి ఆదర్శం. అప్పటికప్పుడు అడిగిన ప్రశ్నలన్నిటి యక్ష ప్రశ్నలు 123 ప్రశ్నలు ఉంటాయి. అప్పటికప్పుడు ఏమీ దీని కోచింగ్ సెంటర్ లేదు, లాంగ్ టర్మ్ కోచింగ్, షార్ట్ టర్మ్ కోచింగ్, క్రాష్ కోర్స్, మెటీరియల్ ఏమీ లేదు. వాడు ఏమడుగుతాడో తెలియదు. యక్ష ప్రశ్నలు 4 తమ్ముళ్ళ శవాలు ఎదురుగా ఉండగా నా పని నేను చేస్తాను, నేను ధర్మాన్ని రక్షిస్తే ధర్మం నన్ను రక్షిస్తుంది. ఇది యక్షుడు చెరువు, ఆయన ఎవరినో కొంగనో కుక్కనో ఎవరినైనా పెట్టని, నాకు అనవసరం, అది వాళ్ళది అధికారం. ఆయన అడిగిన ప్రశ్నలకు నేను జవాబులు చెప్పాలి, ఇది నా ధర్మం. నా శాయశక్తులో నేను ప్రయత్నం చేస్తాను. అవధానంలో గెలవచ్చు, ఓడిపోవచ్చు, అన్నీ అనుకున్నట్టుగా చెప్పలేకపోవచ్చు, కానీ మన ప్రయత్నం మనం చేస్తున్నాం కదా, ఆ ప్రయత్నానికే ఎప్పుడూ భగవంతుడు కరుణిస్తాడు, సరైన ఆలోచనలు రప్పిస్తాడు ఖచ్చితంగా. పురుష ప్రయత్నం అంటే అర్థం అది. అందుకని ఆయన చేశాడు. అందుకనే ఇక్కరులైన పరిశ్రమలు, ఇక్కరులై ముడిజుట్టు పరిశ్రమలు, ఏనుగుల్లాగా ఒక్కోటి తొండాలతో చుట్టేసేటువంటి ప్రశ్న. పైగా అన్నిటికంటే విషయం, జీవితాంతం తోడుండేవారు ఎవరు? మనం ఏమంటాం, మై గర్ల్ ఫ్రెండ్ అంటాం, వెంటనే బాయ్ ఫ్రెండ్, వీళ్ళెవరో ఉండరండి, అనుమానం ఏం లేదు. జీవితాంతం తోడుండేది ధృత్యాద్వితీయ వాన్భవతి, నీ గుండె ధైర్యం ఒక్కటే నీకు జీవితాంతం తోడు అన్నాడు. ఎంత గొప్ప విషయం అండి. నీ గుండె ధైర్యం ఒక్కటే నీకు జీవితాంతం తోడు. భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ ఎవరు తోడు ఉంటారు. ఎవరు లేకపోయినా మన కర్తవ్యాన్ని మనం చేయాలి. భర్త లేకపోయినా పిల్లల్ని పెంచాలి, వాళ్ళ వృద్ధిలోకి తీసుకోవాలి. అలాంటి తీసుకొచ్చిన వాళ్ళకి గుండె ధైర్యం కాకపోతే ఎవరండి తోడు? వాళ్ళు చదువుకున్న సాహిత్యం, వాళ్ళ గుండె ధైర్యమే తోడు. అలా చెప్పి అపూర్వంగా సమాధానాలు చెప్పి ఆయన రంజింపజేసి చివరికి చూడండి, కోరుకోమంటే కూడా నకులుణ్ణి కోరుకున్నాడు. ఎందుకయ్యా అంటే, నాకు అవన్నీ మిగిలిన రాజకీయాలు నాకు అనవసరం. భీముడు ఎంత బలం, అర్జునుడు ఎంత బలం వద్దు. మా నాన్నగారికి 2 భార్యలు, అందులో కుంతి, మాద్రి. కుంతి కుమారులు 3లో పెద్దవాడిని నేనున్నాను. మాద్రి కుమారులు 2లో పెద్దవాడు ఉంటే మా అమ్మని రేపు స్వర్గంలో మాద్రి ఆక్షేపించకుండా ఉంటుంది. నా తల్లి తల వంచుకునే స్థితి రావద్దు. నా గురించి నా తల్లి ఈ లోకంలోనే, నా ఏ లోకంలోనే నా తల ఎత్తుకుని బతకాలి, కానీ తల దించుకుని బతకూడదు అన్న యుధిష్ఠిర మహారాజు ఈ దేశానికి రాముడు లాంటి మరో నాయకుడు. ధర్మరాజు కనపడగానే పేకాట అంటే ఎలాగండి? దిక్కుమాలిన మాట. ఇంకేం లేవా గుణాలు? ఎంత గొప్ప గుణాలు! అందుకని ఈ కరులై ముడి జుట్టు ప్రశ్నముల్ తర్వాత చూద్దాం. వర్ణనాంశం. పరసతివానికిష్టము వివాదము అధర్మము కాని మానెనే, పరవిభవం అనిష్టము, అయిష్టం అనకూడదు, అందుకని పరవిభవం అనిష్టము, స్వభావము దేవుడు దైవము మార్పజాలనే. దుర్యోధనుడికి వాడికి సంపదలు ఉండడం కాదు, ఇంకోళ్ళకి ఎవరికీ లేకుండా ఉండడం వాడికి చాలా ఇష్టం. నేను బాగుపడాలి అంటే తప్పులేదు, వాడు చెడిపోవాలని కోరుతూ ఉంటాడు ఒకడు, దుర్యోధనుడు వాడు. కాబట్టి అరణ్యవాసంలో వాళ్ళ దారిని వాళ్ళు ఏదో వనవాసం చేస్తుంటే ఘోషయాత్ర పేరు మీద వెళ్ళి మళ్ళీ అక్కడ అసూయ కల్పించాడు. అంటే వాడికి సంపద పెరగడం ఒకటే కాదు, ఇంకెవరు అసలు సంపద ఏమాత్రం సంపద కూడా కలిగి ఉండడం వాడికి ఇష్టం. లోకంలో అంతా దరిద్రులు అవ్వాలి, వాడు ఒక్కడే ఐశ్వర్యవంతుడు అవ్వాలి. పరసతివానికిష్టము వివాదము అధర్మము కాని మానెనే, పరవిభవములనిష్టము, పరవిభవం అనిష్టము, స్వభావము దైవము మార్చజాలనే. కృష్ణరాయబారంలో స్వయంగా కృష్ణుడు వెళ్ళి పద్యాలు 6:30 శృతి పెట్టి రాయాడు. హార్మోనిస్ట్ని ఇబ్బంది పెట్టి పాడాడు. విన్నాడా? ఎక్కడో అవధానం జరుగుతుండే. అంత బాగా కృష్ణుడు చెప్పినా దుర్యోధనుడు ఎందుకు వినలేదండి అన్నారు. మామూలు వచనంలో చెప్పుంటే వినేవాడు. ఈయన పద్యం ఎంత పాడి రాగం ఎంత తీశాడు, వాడు గొళ్ళు మండి నేను ఇవ్వనని చెప్పాను. మరి అంత రాగం ఎందుకంటే పద్యానికి పనిలేక అసలు వదిలేసి, పద్యాన్ని రాగయుక్తంగా పాడండి అంటే ఏ స్థితికి తీసుకొచ్చారంటే పద్యం ఎంత, రాగం ఎంత. చివరికి రాగం పాడేవాడు గొప్పవాడు అయ్యాడు నటించేవాడి కంటే. పేసుపాటి నరసింహమూర్తి గారు అద్భుతంగా నటించే రోజుల్లో ఆయనకంటే రాగం పాడేవాడికి ప్రాధాన్యం ఇచ్చారు. ఈ స్థితి ఏ కళారంగంలో రాకూడదమ్మా, దేని ప్రాధాన్యం దానికి ఉంటుంది. అందుకని కృష్ణుడు మాత్రం చెడిపోయిన తర్వాత ఇంక నటన పోయింది. శృతి మించి రాగానే పడకూడదు. అందుకని దుర్యోధనుడు ఎందుకు వెళ్తుంటే నాకు ఒళ్ళు మండి చెప్పా. ఎందుకేనండి, మామూలుగా వచనంలో వాడికి అర్థమయ్యేలాగా 5 ఊళ్ళు ఇవ్వయా అంటే ఇచ్చేవాడు. వాడికి ఏమొచ్చాడో పోయి అని అసలు పద్యం కూడా పూర్తి అంటే అన్నాడు వాడు. పైగా ఈ కృష్ణుడు ఈ పద్యాలు పాడేటప్పుడు చూడండి, మీకు దుర్యోధనుడు ఉన్నాడు వెనకెళ్ళి చుట్టకలుచుకుంటాడు. వాడికి తెలుసు కాదనేదానికి ఎంత గొడవ ఎందుకని.
అందుకని చెప్పేది ఏదో వచనంలో 4 మాటలు చెప్పొచ్చు కదా, అందుకే అయ్యిందే అన్నాను. పాపం తెలుగు వెంకట కవులు కష్టపడి పద్యాలు రాస్తే వాటిని వాడిలా పాడకుండా చేంతాడంలో సాగదీసి చివరి గాయకులు ఎక్కువయ్యారు, నటులు తక్కువయ్యారు. ఆ స్థితి రాకుండా ఉండాలండి. అందుకని అంత స్థితి ఉన్నా ఈయన తన ధర్మాన్ని తాను పాటించాడు కాబట్టి అలా ఉన్నాడు. ఇక్కడ పాటించకపోతే దుర్యోధనుడు పరవిభవం అనిష్టము స్వభావము దైవము మార్పజాలనే ఆశువు.